హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూసేద్దాం. ఇది ఎవరైనా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఆ చికెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేస్తే ఏంటంటే మనకు ఆయిల్లో చికెన్ ఫ్రై అయినప్పుడు పచ్చి వాసన అనేది పోతుంది. అలాగే మనకి ఆ కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి కలిపేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఆయిల్లో వేగుతున్నప్పుడే వేస్తే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలాగే నాన్ వెజ్లో ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దాని తర్వాత దాంట్లో కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే వేసేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, దాని తర్వాత మనం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. మనకి పీసెస్కి బాగా పట్టేంత వరకు కలిపేసి పక్కకు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. అలా మగ్గి ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా చికెన్, అలా తేలుతూ ఉన్నప్పుడు దాంట్లో మనం పెరుగుని యాడ్ చేసేసేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై అయినా కూడా పీస్ అనేది కొంచెం మంచిగా స్మూత్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట పెరుగు యాడ్ చేయడం వల్ల. ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది మనకు పెరుగు యాడ్ చేయడంతో. ఇలా చేసుకున్న ఫ్రైని మనం ఈజీగా అన్నంలో కానీ, చపాతీలో కానీ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. పూరీలో టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మనం పెరిగేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకునేటప్పుడు ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా, అలా కలుపుకుంటూ ఉండాలి, మధ్యలో అడుగంటకుండా కలిపేసుకొని దింపేసుకోవడమే ఆయిల్ తేలిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.